నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా మహానాడు ప్రారంభం. భారీగా తరలి వచ్చిన శ్రేణులు. మహానాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు. కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నానని అన్న సీఎం. కాలానుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు తీసుకుని రావాలన్న లోకేష్. తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్య. సరికొత్త ప్రణాళికలు రూపొందించవలసిన సమయం వచ్చిందని వెల్లడి. తిరుమలలో కలకలం రేపిన చిరుత సంచారం. మొదటి ఘాట్ రోడ్లోని వినాయకుని ఆలయం సమీపంలో పరుగులు పెట్టిన చిరుత. టీడీపీ పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కడప గడపలో జరుగుతున్న ఈ వేడుకను టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రారంభించారు. ముఖ్య నేతలను వేదికపైకి ఆహ్వానించిన చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కోసం అసువులు బాసిన కార్యకర్తలకి మొదటిగా సభా వేదిక నుంచి అంజలి ఘటించారు. మహానాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అలనాటి అపురూప చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఫోటో ఎగ్జిబిషన్ లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, వివిధ పథకాల ప్రకటన, వివిధ ఆసక్తికర ఘట్టాలు కళ్లకు కడుతూ ఉన్నాయి. చంద్రబాబు విద్యార్థి దశ నుంచి నాటి ప్రతిపక్ష నాయక పాత్ర వరకు చిత్ర రూపంలో ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఎన్నో అరుదైన చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, లోకేష్ యువగలం ప్రభంజన ఘట్టాలను ఇందులో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహానాడు ప్రాంగణంలో రక్తదానం, వైద్య శిబిరాలను చంద్రబాబు ప్రారంభించారు. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి రక్తదానం చేసి చంద్రబాబు నుంచి తొలి సర్టిఫికేట్ అందుకున్నారు. రక్తదానం చేసిన వారి వద్దకు వెళ్లి ఆయన అభినందనలు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు వేడుకలను ఇవాళ రేపు ప్రతినిధుల సభ జరగనుంది. పార్టీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణల నియామావళి సవరణపై చర్చించనున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడుని 3 రోజుల పాటు నభూతో అన్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి దశాదిశ కడప మహానాడు అని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల పోరాటం, త్యాగాలే నేటి అధికారానికి కారణమని అన్నారు. పార్టీ పనైపోయిందన్న వాళ్ళ పనైపోయిందే తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉందని చెప్పారు. ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరవలేనిదని అన్నారు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు పంచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. దేవుడి గడప కడపలో జరిగే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. కడపలో 10కి 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటామని, ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నేరస్తులకి చోటు ఉండదని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయ అవినీతిని తెలుగుదేశం పట్టించుకోదని, అపోహ వద్దని, ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకిచ్చారని, శిక్ష ఆలస్యం కావచ్చు కానీ అక్రమార్కులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. 1989 నుంచి అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ఓబులాపురం అక్రమ మైనింగ్, రాజ్ ఆఫ్ కరప్షన్ అంశాల్లో తెలుగుదేశం పోరాటం నిజమని, న్యాయస్థానాల్లో రుజువైందని తెలిపారు. అవినీతి పరుల భరతం పడుతూనే వచ్చే 10 ఏళ్లలో చేపట్టే విధానాలని ఆటో పైలట్ లో పెట్టి తెలుగు జాతిని నెంబర్ 1 స్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. పాలన అంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు
అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్ ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు గాని, హిందూకి ఇచ్చిన భూములు గాని, లేపాక్షి భూములు గాని, ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం. దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఓబులాపురం ఆక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన తెలిపారు. మంత్రి నారా లోకేష్ తన ప్రసంగంలో తెలుగువారి కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మగౌరవానికి అన్నదాతకు అండగా నిలిచిన పార్టీ మనదే. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన ముహూర్త బలం చాలా గొప్పదే అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో 58 మంది తొలిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారని తెలిపారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులను నియమించబోతున్నామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని, సొంత తల్లి చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అర్థమైందా రాజా అంటూ వ్యంగ్యంగా లోకేష్ వ్యాఖ్యానించారు. నా అదృష్టం ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ ఆంధ్ర అండమాన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్నా అన్నారు అన్న ఎన్టీఆర్. మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి, ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి. ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ మరొక 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి. తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ మూల సిద్ధాంతం. దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా
కడప మహానాడికి విచ్చేసే అతిరథ మహారథుల కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పసందైన కమ్మని ఆవకాయ పచ్చడిని రుచి చూపించనున్నారు. 2 లక్షల మందికి సరిపడా ఆవకాయ పచ్చడి సిద్ధం చేయించారు. 3 రోజుల పాటు కడపలో జరిగే మహానాడు కోసం విచ్చేసే లక్షలాది అతిథుల కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నోరూరించే కోస్తాంధ్ర ఆవకాయ పచ్చడి ఘాటు రుచి చూపించనున్నారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకి అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ, నాణ్యత, వడ్డింపు అంశాలని పర్యవేక్షించి భోజనాల కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించింది. ఇందుకోసం ఏలూరు జిల్లా తన సొంత దెందులూరు నియోజకవర్గం నుంచి లారీ ట్రక్కుల్లో వేలాది పచ్చడి మామిడికాయలను తీసుకుని వెళ్లారు. ఆవకాయల్ని సిద్ధం చేయడానికి మామిడికాయల ముక్కలు కొట్టేవారిని, పచ్చడి పెట్టేవారిని సైతం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చింతమనేని తన వెంట కడపకు తీసుకుని వెళ్లారు. మహానాడు సభా ప్రాంగణం వద్దే స్వయంగా ముక్కలు కొట్టించి ఎమ్మెల్యే చింతమనేని దగ్గరుండి కొత్త ఆవకాయ పచ్చడి పట్టించారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఆవకాయ పచ్చడి కలిపారు. సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా 2 లక్షల మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొదటి రోజు తాపేశ్వరం కాజా, అలాగే గోంగూర చికెను, వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామను, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం. దెందులూరు నుంచి ముక్కలు కొడుతున్నారు, అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు. మీరు అంతా మరి మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు. అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఏ రకమైనటువంటి లోటు రాదు, వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం జరిగింది. అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా. హరీష్ కుమార్ గుప్తాని పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఏపీకి డీజీపీగా కొనసాగనున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కి చెందిన హరీష్ కుమార్ గుప్తా 1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. హరీష్ గుప్తా మొదట ఖమ్మం, మెదక్, పెదపల్లిలో ఏసీపీగా పనిచేశారు. 1996 నుంచి 97 వరకు కరీంనగర్ లో ఏఎస్పీగా పనిచేశారు. తిరుమల కనుమ రహదారిలో చిరుత సంచారం భక్తుల్లో భయాందోళనకి కలిగించింది. మొదటి ఘాట్ రోడ్ లో రక్షణ గోడపై పరుగులు తీసిన చిరుత దృశ్యాలను భక్తులు ఫోన్లో బంధించారు. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో వినాయకుని గుడి సమీపంలో దీని సంచారాన్ని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టిటిడి భద్రతా సిబ్బంది కనుమ రహదారుల్లో భక్తుల్ని అప్రమత్తం చేశారు. మరొక వైపు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనుల్ని వేగంగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎంజీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, అలాగనే పటమట, రాణిగారి తోట, కృష్ణలంక వారిది ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. పటమట నిర్మలా కాన్వెంట్ సమీపంలో తరచుగా నీటి నిల్వలు ఏర్పడుతున్న నేపథ్యంలో కృష్ణవేణి స్కూల్ రోడ్డులో డ్రైన్ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. అయితే పనుల్లో పురోగతి లేని పరిస్థితిని గమనించిన కమిషనర్ అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. అలాగనే డ్రైన్ పనుల్లో ఏ అడ్డంకి లేకుండా ఏపీ సిపిడిసిఎల్ సమన్వయంతో పనుల్ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం రాణితోట, కృష్ణలంకలోని అన్న క్యాంటీన్లను పరిశీలించారు. అక్కడ ఆహార నాణ్యత, త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారుల్ని ఆదేశించారు. పైప్లైన్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, నిత్యం క్యాంటీన్ ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె షమ్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఇన్ఛార్జి సీఎం హెచ్ఓ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు. దేశమంతా ఉగ్రవాదంపై ఆందోళన పడుతుంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి దేశాన్ని బలహీనపరిచే పనిలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పహల్గాం ఘటన అనంతరం కాశ్మీర్ ప్రజలు ప్రయాణికులకి భద్రతను కల్పించి వారిని కాపాడి వారి ప్రాంతాలకి పోవడానికి సహకరించారని ప్రయాణికులు చెప్పారు. ఆ తర్వాత హిందూ, ముస్లింలు అందరూ కలిసి ఉగ్రవాదానికి
వ్యతిరేకంగా పోరాడారని, ఇది మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలను లక్ష్యం చేసుకుని దాడులు చేసి ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. మతోన్మాదం, ఉగ్రవాదం, యుద్ధోన్మాదం నశించాలని కోరుతూ మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణ కోసం సిపిఎం విజయవాడ ఆధ్వర్యంలో సమైక్యత యాత్రను నిర్వహించారు. లెనిన్ సెంటర్లో నిర్వహించిన సమైక్యత యాత్రలో అన్ని మతాల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. పహల్గాం ఘటన అనంతరం హిందూ, ముస్లింలు అందరూ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. పాకిస్తాన్ పై దాడి చేశారు, గురువాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూర్ పూర్తయింది, కానీ ఉగ్రవాదులు దొరకలేదని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం అంతా ఉమ్మడిగా పోరాడాలని తెలిపారు. ప్రధాని నెల రోజుల్లో ఒక్కరోజు కూడా కాశ్మీర్ వెళ్లలేదు, వారికి భరోసా కల్పించలేదని తెలియజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశం అంతా సమగ్రంగా ఐక్యంగా ఉండాలని, మత సామరస్యం చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావు మాట్లాడుతూ దేశంలో ఉన్న సైనికులు, ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలని బీజేపీ నాయకులు చెబుతున్నారని, ఇది సిగ్గుచేటని అన్నారు. మోదీకి కాదు పాదాభివందనం చేయాల్సింది ప్రజలకు అని తెలిపారు. ఉగ్రవాదం మీద ఆందోళన పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరిచేటువంటి పనిలో ఉన్నారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఘటన అనంతరం ప్రజలందరూ, కాశ్మీర్ ప్రజలు ఆ రోజు టూరిస్టులకి భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడి అన్ని వారి ప్రాంతాలకు పోవడానికి సహకరించారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా దేశం అంతా హిందూ, ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక పద్ధతిలో దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా హిందూ, ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలని దాడి చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో 112 ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగింది. టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు, మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసి చేయటం అంటే ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం. ఇప్పుడు దాదాపు 40 రోజులు కావస్తుంది పహల్గాం ఉగ్రవాదులు దాడి చేసి. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇంతవరకు ప్రభుత్వానికి తెలియదు. ఎలా వచ్చారో తెలియదు, ఎలా పోయారో తెలియదు. ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా, దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు, ఆపరేషన్ సింధూర పూర్తయింది, కానీ ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు. ఏమనాలి దీన్ని? ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాకుండా సైనికులు ప్రాణాలు అర్పించి పోరాడుతుంటే ఆ సైనికులు వచ్చి ప్రధానికి పాదాభివందనం చేయాలంటాం, సోఫియా ఖురేషి లాంటి వాళ్ళని ఉగ్రవాద సోదరి అని చెప్పి అనటం, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలతోటి దేశాన్ని, ప్రజలని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. అందుకని ఈరోజు ఉగ్రవాదాన్ని దేశం అంతా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి, ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఇది దేశ సమస్య. ఈరోజు పాకిస్తాన్ కూడా బీజేపీ నాయకులు దేశంలో ఉన్నటువంటి సైనికులు, ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు. మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది, దేశ ప్రజలకి పాదాభివందనం చేయాలి. కారణం, ఉగ్రవాదులు మతాలని రెచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపటానికి కుట్ర పన్నితే దాన్ని ఒకే మాటతో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఒక్క మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది దేశ జనం. ఆ జనానికి పాదాభివందనం చేయాలి. అంతేకాదు, ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశభక్తులు? సైనిక కల్నల్ ఖురేషీని ఉగ్రవాద సోదరి అని చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి తాము అధికారంలోకి వస్తే పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారని సిపి నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేటికి కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని చెప్పారు. పేదవారు అందరికీ సొంతింటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమాన్పేట దాసరి భవన్ లో సిపి నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన మాటను ఏడాది దాటినా అమలుకి నోచుకోలేదని చెప్పారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ లో దానికి సంబంధించిన నిధులు కానీ, విధి విధానాలు కానీ ప్రకటించలేదని, దీన్ని బట్టి చూస్తే అది ఎన్నికల హామీగా మిగిలిపోయే పరిస్థితి ఉంది తప్ప
ఆచరణలోకి రాకపోవచ్చని తెలియజేశారు. అర్జీలు పెట్టిన వారికి ఎటువంటి రసీదులు సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదని అన్నారు. పేదవారందరినీ సొంతింటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. అందులో భాగంగా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి అందుకు అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నది. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం. ఎందుకనంటే 25, 26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో అందుకు అయ్యేటటువంటి నిధులు కానీ లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు 3వ తేదీన జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది. ఆ మేరకు జూన్ 3వ తారీఖున గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదనేది లబ్ధిదారులందరూ. ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, బుడమేరు ప్రక్షాళనని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తెలిపారు. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో, ఆక్రమణల చేరలో, మాఫియాల కోరల్లో చిక్కుకున్న బుడమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్ధరించేందుకు ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరును చేపట్టి నిర్వాసితులకి ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ హనుమాన్పేటలోని దాసరి భవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరు ప్రక్షాళనకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బుడమేరు ప్రారంభం నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తూ ఉందని, దీనిలో 300 ఎకరాలకు పైగా ఆక్రమణలకి గురైందని తెలిపారు. వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారని అన్నారు. వీరికి ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో పెత్తందారులు చేపల చెరువుల కోసం, రొయ్యల చెరువుల కోసం అక్రమంగా త్రవ్వి బుడమేరు దశ ప్రవాహ దిశను మార్చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. అలాగనే బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపట్టమని, ప్రజలను కాపాడాలని కోరుతూ 4 జిల్లాలకు సంబంధించిన బుడమేరుపై నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీలు, రైతు ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొనే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. వెంటనే అమలు చేయాలని చెప్పి బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు 6వ తేదీన జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
క్యాబినెట్లో తీర్మానం చేశారు, రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు, ఎగువ భాగాన. అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరికి ఉప్పుటేరులో కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా. ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణపైన దృష్టి సారించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచనలు చేయకుండా పూడికల తీస్తాము, రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా మహానాడు ప్రారంభం. భారీగా తరలి వచ్చిన శ్రేణులు. మహానాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు. కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నానని అన్న సీఎం. కాలానుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు తీసుకుని రావాలన్న లోకేష్. తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్య. సరికొత్త ప్రణాళికలు రూపొందించవలసిన సమయం వచ్చిందని వెల్లడి. తిరుమలలో కలకలం రేపిన చిరుత సంచారం. మొదటి ఘాట్ రోడ్లోని వినాయకుని ఆలయం సమీపంలో పరుగులు పెట్టిన చిరుత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.